మంచిది. ప్రియమైన రక్షణ మార్గము ఛానల్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మరొక్కసారి మీ ముందుగా ఇటు విధముగా కూర్చోవటానికి, దేవుని మాటలు మీకు వినిపించటానికి మన తండ్రి అయిన దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి ఎవరైతే సిద్ధపడి మీ సమయాన్ని వెచ్చించి ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందుటకు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన బహుశ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. మా ప్రభువా, మరొక్కసారి మీ పిల్లలకు నీ మాటలు వినిపించటానికి ఆత్మీయ బలమును, శక్తిని మేము పొందుకొని ఆత్మీయ నేర్పు మాటల చేత మేము సంధింపబడి సరిచేయబడి నీ మాటల ద్వారా మమ్మల్ని మేము పురుగొల్పబడి ప్రయోజనకరమైన మార్గంలో నడిచి పరలోక రాజ్యం వైపు పయనించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామమున అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, వినగలిగిన మనస్సును అనుగ్రహించమని, స్వీకరించగల హృదయాన్ని ఇమ్మని, ఆత్మీయ బలమును అనుగ్రహించమని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము ధ్యానం చేయబోతున్న అంశం, గడిచిన వారాలలో మనము విన్నాం పాపం అనగా నేమి అని. ఒక పాపం అంటే ఏంటో అంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకపోవడం, యేసుని క్రీస్తుగా నమ్మకపోవడం, అది మనం చూసాం. అలాగే దానికి ముందుగా మనం ఆలోచన చేసింది, న్యాయము కావాలి. దేవుడు ఎవరో అని ఎరిగితే దాన్ని బట్టి అన్యాయం అయిపోతున్న మన జీవితంలో న్యాయం జరిగిస్తాడు. దానికి మనం ఏర్పాట్లు ఉండాలి అని, యథార్థంగా ఉండాలని, నీతిగా ఉండాలని మనం ఎరిగి ఉన్నాం. ఈరోజు మరొక అంశం ఏంటంటే, వాటిని క్యారీ చేసుకుంటూ మనం పయనిస్తున్న ఈ ప్రయాణంలో ఐక్యత ఎందుకు ఉండాలి? ఐక్యత. చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు, అనేకులు మాట్లాడుతూ ఉన్న మాట ఐక్యత, ఐక్యత, ఐక్యత. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము అనేది ఎప్పుడు కూడా వింటున్నప్పుడు ఇది నా కొరకే అని వినాలి, ఇది నాకే అనుకోవాలి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనతో మనము వింటే నిజంగా మనకి చాలా మంచి విషయాలతో దేవుడు మాట్లాడతాడు, గొప్పగా మాట్లాడతాడు. ఆ మాటలు మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు మన జీవితంలో కనీ విని ఎరుగని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఐక్యత, దీని గురించి అసలు మనుషుల ఆలోచన కాదండి, ఇది దేవుని ఆలోచన. మనిషి మస్తిష్కంలో పుట్టినది కాదు, ఇది దేవుని ఆలోచనలో, దేవుని తలంపులో ఉన్నది ఐక్యత అన్నది. దానివల్ల ప్రయోజనం, దానివల్ల మేలు అన్నీ చాలామందికి మాట్లాడుతూ ఉంటాం. ఆ వచనాలన్నీ తెలుసు, ఆ కీర్తనలు కూడా మనకు తెలుసు. అయితే అందులో ఉన్న సారాన్ని ఈరోజు కొన్ని సంగతులు సమయానుకూలంగా ఆలోచన చేద్దాం. వాక్యం వినడం ఒక వరం, వాక్యం చెప్పటం ఒక వరం. ఇద్దరము కూడా, వాక్యం వినేవారైన మీరు, వాక్యం చెప్పే నేనైనా సరే, ఇద్దరము కూడా ఏకీభావముతో కూర్చుంటే ప్రతి మాట మన హృదయములోకి చేరుతుంది. అది సిద్ధపాటు కలిగిన మనస్సు తప్పకుండా ఉండాలి. వినాలన్న ఆలోచన, ఆశ, తృష్ణ ఉండాలి. అప్పుడు దేవుడు నేరుగా మనతో మాట్లాడతాడు. ప్రియులారా, అయితే మీకు ఒక చిన్న ఒక సూచన ఇస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడు కూడా వాక్యం వింటున్నప్పుడు 7 పనులు చేయాలి.
ఏంటి అంటే, మొదటిగా మీ యొక్క కుడి చేతిలో పెన్ను పుస్తకం ఉండాలి, ఎడమ చేతితో బైబిల్ ఉండాలి. చెబుతున్నది రాయాలి, చెబుతున్న రిఫరెన్స్ని తీయాలి. అదేవిధంగా కన్ను చూడాలి, చెవి వినాలి. అదే విధముగా ప్రియులారా నోరు మాట్లాడాలి. అంటే అడిగిన దానికి చెప్పాలి, తర్వాత చదవాలి. అదే విధముగా మనస్సు, మన మెదడు ఆలోచన చేయాలి, హృదయములో పదిలపరుచుకోవాలి. ఈ 7 పనులు చేయాలి తప్పకుండా. చేసినప్పుడే మన జీవితాల్లో ఆత్మీయ మేలులు, ఇహమందు మేలులు కూడా మనం పొందుకోగలం. ఎప్పుడు దేవుని మాటల పట్ల నిర్లక్ష్యం ఎప్పుడూ ఉండకూడదు. అది చాలా నష్టపోతాం. ఏదో వింటున్నాం, ఏదో చూస్తున్నాం అన్నట్టు చూడకూడదు. ఎవరు చెప్పినా వినే మనస్సు చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ ప్రియులారా, ఈరోజు ఆ సంగతిని బట్టి మనము ఆలోచన చేసేది ఐక్యత ఏంటి? ముందుగా ఇది దేవుని ఆలోచన. ఆయన ఆలోచన ఏంటో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు ఆయన రాస్తున్నారు ఇలాగా. 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు రాసుకోండి. 21వ వచనం వరకు, 14వ వచనం నుంచి 21వ వచనం వరకు తర్వాత చదవండి. ఇందులో 3 విషయాలు చెప్తాడు ఆయన దేవుడు. ఏంటి? ఆత్మీయ శక్తి అంటాడు, దైవికమైన ప్రేమ అంటాడు ఆయన, అలాగే మనం పొందుకోవలసిన మహిమ అంటాడు ఆయన. ఇందులో మనం చదువుకున్న మొదటి మాట ఏంటంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట పౌలనబడిన నేను మోకాళ్ళుని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్న సంగతి ఏంటంటే, పరలోకంలో ఒక కుటుంబం ఉంది, భూమి మీద కూడా అనేక కుటుంబాలు ఉన్నాయి. కుటుంబం అనగానే యజమానుడు, యజమానురాలు, పిల్లలు ఒక కుటుంబంగా పిలువబడుతున్నాం. పరలోకములో తండ్రి, తన కుమారుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళందరూ ఒక కుటుంబంగా ఉన్నారు. అలాగే భూమి మీద ఉన్న మనము కూడా కుటుంబాలుగా ఉన్నాం. అయితే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క తపన ఏంటంటే, పరలోకములో ఎలాగైతే ఐక్యత కలిగి, ఒకే నిర్ణయం కలిగి, ఒకే మాట, ఒకే తాత్పర్యం, ఒకే భావం కలిగి ఎలా ఉన్నామో, కుటుంబాలలో కూడా అదే భావం కలిగి ఉండాలి. ఉన్నప్పుడు దేవుని ప్రేమ యొక్క లోతెంతో, ఎత్తెంతో, దాని వెడల్పెంతో, పొడవెంతో తెలుస్తుంది. అప్పుడు ఆత్మీయ శక్తి పొందుకుంటాం, దేవుని మహిమను పొందుకుంటామని పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే ప్రియులారా, దేవుని ఆశ ఇది. కుటుంబాలన్నీ ఎలా ఉండాలనుకున్నాడంటే ఐక్యత కలిగి ఉండాలి అనుకున్నాడండి. ఐక్యత కలిగి ఉండాలి అని దేవుడు ఒక వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడండి. దేవుని సంకల్పం అదండి, మామూలు మాట కాదండి. అసలు దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు అన్నీ నెరవేరాలి అంటే ఆయన సంకల్పమైన ప్లాన్ ఏంటంటే, చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనెను. ఎవరికి మంచిది కాదు? ఒంటరిగుండా తుంటరోడైపోతాడా? అక్కడ అది కదా మీనింగ్. చాలామంది అలా చెప్పారు. దేవుని సంకల్పము, ఉద్దేశం, ఆయన ఆలోచన నెరవేరాలంటే ఆయనకి ఒక ఐక్యత కలిగిన వారుగా, సహవాసము కలిగిన వారుగా కావాలి అని దేవుడు పురుషుడిగా ఆదాముని, స్త్రీగా అవ్వమ్మ గారిని, వారికి పిల్లల్ని ఇచ్చి ఆయన సంకల్పం నెరవేర్చుకోవటానికి, ఆయనకి మంచిది జరగటానికి ఆయన సంకల్పించుకున్న ఆలోచన, ఉద్దేశం ప్రియులారా. అలాగ ఉండాలని ఆయన ఎంచిన విధానం చూడండి ఎలాగుంటుందో. ఆయన ఆశ ఎఫెసీ రాసిన పత్రికలో చూసాం. అదే పౌలు గారు మాట్లాడిన మాట ఎక్కడిదో కాదు, ఆదికాండంలో ఉన్నది మాటే మాట్లాడుతున్నాడు ఆయన కూడా. దానికి కొద్దిగా ఎక్స్పోజ్ చేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకో మాట చూడండి, హెబ్రీలతో మాట్లాడుతారు ఇదే పౌలు గారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములు ఘనమైనది, అన్ని దేవుని యొక్క సంకల్పములో ఎన్నైతే ఉన్నాయో అన్ని విషయములు ఘనమైనది. ఇది ఆయన ఎంచిన విధానం.
ఆయన ఆశ, ఆయన సంకల్పం ఏంటి? ఆయన ఆశ అంటే కుటుంబాలన్నీ కూడా ఐక్యత కలిగి ఉండాలి. మన కుటుంబాల్లో బంధాలు ఉంటాయి, అటు శారీరక బంధాలు ఉంటాయి, 2 ఆత్మీయ బంధాలు కూడా ఉంటాయి. ఈ బంధాలు అన్నీ కలిసి ఐక్యత కలిగి ఉండాలని ఇష్టపడ్డాడు దేవుడు. ఇదే పౌలు గారు హెబ్రీలతో మాట్లాడాడు ఆయన, అది ఎఫెసీయులతో మాట్లాడాడు ఆయన. అదే మాట రోమీలతో కూడా ఏం మాట్లాడుతారో చూద్దాం. రోమపత్రికలు కూడా 6వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక. మీరు చక్కగా రిఫరెన్స్లు చూడండి, రుజువులు కావాలా మనకి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. సమయము లేక ఎక్కువ విశ్లేషణ చేయలేకపోతున్నాను, కానీ ఉన్న దాంట్లో మీకు వావరు ఇచ్చుకుంటూ వెళుతున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైన యుందుము. దేవుడు చూడండి, ఐక్యత ఎందుకు ఉండాలి మీ కుటుంబాలు అంటే, మనం ఇక్కడ ఐక్యతగా ఉంటే దేవునితో ఐక్యత కలిగి ఉండగలం. దేవునితో ఐక్యత కలిగి ఉంటే నీకు మంచిది, నాకు మంచిది, దేవునికి మంచిది. ఇలా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు, ఇలా ఉండాలని ఆయన సంకల్పించుకున్నాడు, ఇలా ఉండాలని ఒక విధానాన్ని ఎంచుకున్నాడు ఆయన. మనమందరం ఒకే కుటుంబం, ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకున్నాడండి అనే తపన దేవునిది. కానీ ఆది సర్పం, మన శత్రువు, ఎవరు ఎప్పుడు దొరుకుతారా మింగేద్దామా గర్జించు సింహం వల్ల తిరుగుతున్న అపవాది, దేవుడు అనుకున్న ఆలోచన మనుషుల కుటుంబాల్లో ఉండనివ్వలేదు ప్రియులారా. ఐక్యత ఉండనివ్వలేదండి. ఒక వ్యక్తులుగా ఐక్యత ఉండాలి, ఒక కుటుంబములో ఐక్యత ఉండాలి, ఒక సంఘములో ఐక్యత ఉండాలి, సమాజంలో ఐక్యత ఉండాలి. ఇలాంటివి దేవుడు కోరుకున్న ఈ ఆశని అడ్డి ఆశలుగా అపవాది మనుషుల్ని ఆయుధాలుగా చేసుకుని ఐక్యతని పోగొట్టి ఈరోజు లోకములో మనం చూస్తే 100 కుటుంబాలు ఉంటే 95 కుటుంబాల్లో ఎవరి కుటుంబాలు కూడా నెమ్మది లేదు. ఎందుకంటే ఐక్యత లోపించింది. ఈ ఐక్యత చాలా బలమైనది ప్రియులారా. ఈరోజు మీ దగ్గర ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? ఈ ఐక్యతను నీవు నేను నిలుపుకోవాలి, కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఈ ఐక్యతను ప్రియులారా, ఐక్యత చాలా బలమైనదండి, చాలా బలమైన యూనిటీ. లోకములో చాలా యూనిటీలు చూస్తాం, చాలా ఐక్యతల సభలు చూస్తాం మనం. ఒక కంపెనీలో ఐక్యతలు ఉంటాయి, లేదా ఒక ఆఫీసులో ఒక యూనిటీస్ ఉంటాయి, ఒక కార్మిక సంఘాలు ఉంటాయి. ఇలాగ సమాజంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా యూనిటీలు ఉన్నాయి. కానీ అపవాది అన్నిటిలో యూనిటీలు ఉంచాడు, కానీ దైవ కుటుంబాలలోనూ దైవ సంఘములోనూ యూనిటీ ఉండనివ్వలేదండి. లోకమును అన్నిట్లో ఉంచాడు. ఎందుకంటే వాళ్ళు పోరాడేది లోకముతో, వాళ్ళకున్న డిమాండ్స్, వాళ్ళకున్న కొన్ని అవసరత తీర్చుకోవటానికి వాళ్ళు డిమాండ్స్ కొరకు ఐక్యత కలిగి ఉంటారు. వాళ్ళు లోకముతో పోరాడతారు, మనము అపవాదితో పోరాడుతున్నాం. వాడు మనలో ఐక్యత ఉండనివ్వడండి. ఆ ఐక్యత లేకపోవటం వల్లే ఎవరి నిర్ణయాలు వారివే, ఎవరి ఇష్టాలు వారివే. దేవుడు కోరుకున్న ఆశను పాడు చేస్తున్నాడు ప్రియుల అపవాదికి. మనము దాసోహనమైపోయి. ఎందుకో తెలుసు దేవుడు ఎందుకు కోరుకున్నా తెలుసా? కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘము బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేవుడు బాగుంటాడు, దేవుడు బాగుంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే ఈ లోకమంతా బాగుంటుందని ముల్లోకాలని అదిమిపట్టి పరిపాలిస్తున్న దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. ఒకవేళ ఏమన్నా చిన్న లోపాలు ఉంటే సరి చేసుకోవాలి, లేదా నాశనం అయిపోతాయి మన కుటుంబాలు. ఎవరి నిర్ణయాలు ఉండకూడదండి. ఇంటిలో యజమానుడికి తెలియకుండా నువ్వు గుండి సూది కొనటం కూడా వీల్లేదండి. నీ నిర్ణయం ఒక భార్యకి చెప్పకుండా భర్త అయినా, భర్తకి చెప్పకుండా భార్య అయినా, అందరి పట్ల కూడా చాలా ఐక్యత కలిగి ఉండాలి. ఎవరి నిర్ణయాలు ఉండకూడదండి. తప్పు ప్రియులారా. మీ అందరికీ తెలుసు, సంసోను గారి కుటుంబం, మనోహ తన భార్య, దేవదూత వచ్చి ఇలా చెప్పాడు, అమ్మా నీకు కొడుకు పుట్టబోతున్నాడు అని చెప్పాడు.
ఆ సంగతి వెంటనే వెళ్ళి భర్తకు చెప్పిందండి. ఏమీ దాయకుండా చెప్పిందండి భర్తకు. ఒక్కడు కూడా దాయలేదండి. ఎప్పుడు దాచుకోకండి ప్రియులారా, తెలియకుండా ఏది చేయకండి. దెబ్బతింటున్న కుటుంబాలు అందుకే ఈరోజు ఎక్కడ మూలముందో, ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని సంగమా. ఇక ఉద్యోగస్తులైతే మరీ దారుణం. నీది నీదే, నాది నాదే అనకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక స్త్రీకి వివాహం అయిన తర్వాత తన సొంతిల్లు ఏదో తెలుసా? తను వచ్చిన అత్తగారి ఇల్లే సొంతిల్లు. పుట్టినిల్లు సొంతిల్లు కాదండి, అది మీ అమ్మగారి ఇల్లు. మీ అమ్మగారికి సొంతిల్లు అది. నీ సొంతిల్లు ఇప్పుడు నువ్వు వచ్చిన అత్తగారి ఇల్లు. దీని మీద ఎక్కువ మమకారం ఉండాలి, దీన్ని నిలుపుకోవాలి. ఈ కుటుంబం బాగుంటేనే నువ్వు బాగుంటావు. ఏ కాడికి అస్తమాట అమ్మగారింటికి వెళ్ళడానికి ట్రై చేయకండి, అన్యదా భావించకండి, తప్పుగా అర్థం చేసుకోకండి. అర్థం చేసుకుని ఆలోచన చేయండి. విషయం తేటతెల్లమవుతుంది పిల్లరా. ఆవేశపడకూడదు. పిల్లల ముఖం చూసైనా ఐక్యతను కాపాడుకుంటూ జాగ్రత్త కలిగి ప్రయాణం చేయాలి. భర్త దుర్మార్గుడే, భార్య దుర్మార్గురాలే, కానీ పిల్లల ముఖం చూసైనా మనం పయనించాలి ఆనందముతో. దేవుని దగ్గర పెట్టాలి ప్రియులారా. ఎక్కడ జరుగుతుందో లోపాన్ని ఆలోచన చేయాలి. డబ్బును బట్టి ఐక్యత పోతుందండి. ఏ బంధమైనా తెగిపోద్దండి డబ్బును బట్టి. ఒకే తల్లికి పుట్టిన పిల్లలు మాట్లాడుకోపోవటం ఏంటండి? ఇది ఎంత దరిద్ర కొట్టే జీవితాలండి ఇవి. ఒకే కడుపును పుట్టిన పిల్లలు మాట్లాడుకోపోవటం ఏంటండి? మీ అందరికీ తెలుసు, షూనేమి పట్టణస్తురాళ్ళు, గనురాలంట ఆమె. ఆ పట్టణమే గనురాలగించిందంట ఆమెను. ఆమె పొడిచావిడి, భర్త ముసలివాడు. అయినా భర్తకి చెప్పకుండా ఒక్కటొక్కడే ఏం చేయలేదండి. మనం ఒక వ్యక్తిని భర్తగా ఎప్పుడైతే మనం చేసుకున్నామో, ఒక వ్యక్తిని ఎప్పుడైతే మన జీవితంలోకి భర్తగా తెచ్చుకున్నామో, భార్యగా తెచ్చుకున్నామో, వారికి ప్రతి ఒక్కటి తెలియాలండి. ఒక్క అడుగు వేస్తున్నా, ఈ అడుగు ఎక్కడికి వేస్తున్నానని చెప్పి వెయ్యమంటారా వద్దా, వెళ్ళమంటారా వద్దా అని యజమానుడికి నువ్వు నిజంగా అలా బ్రతకాలండి. ఎందుకో తెలిసి చెప్తున్నా తెలుసా? కొరింథీ రాసిన పత్రికలో రాస్తాడు, భర్త నీకు దేవుడై ఉన్నాడంట. అమ్మ బాబోయ్, దేవుడిగా నియమించాడంట. భర్త కొరకే భార్య అంటాడండి. నువ్వు వినాలి, అడుగు వేసిన చెప్పాలి. ఒకరు మన జీవితంలోకి వచ్చారంటే వచ్చిన దగ్గర నుంచి మన బ్రతుకు ఆయనకు అంకితం. ఐక్యత ఏంటో తెలుసా ప్రియులారా? ఐక్యత అంటే ఒకరికి ఒకరు సహాయము చేసుకోవటం, సాటి అయిన సహకారం. అదే చెప్పాడు ఆదికాండంలో. ఆలోచన చేయండి. ఎప్పుడైతే మీరు దేవుడు చెప్పినట్టు నడిస్తే, ఈ బంధంలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీ బంధం బలపడుతుంది. మరణం వచ్చేంత వరకు కూడా ఆ బంధం ఎప్పటికీ కూడా చులకన కాదు, ఎప్పుడు వీక్ కాదు, అది తెగదండి. ఆలోచన చేయండి. కలుపుకోవటం చూడండి, తెంపుకోవటం కాదు. అదే చెబుతున్నాడు. ఐక్యత అంటే అర్థం ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారని అర్థం. ఒకరికొకరు సహాయం ఎప్పుడు వస్తుంది? గలతీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడలా, ఒకడు దేవుని పిల్లారా, ఓ సంగమా బాగా వినండి. ఇక్కడ మనకు అల్టిమేట్ రిజల్ట్ అర్థం కావట్లేదు. ఐక్యత లేకపోతే ఏమవుతుంది? నాకు నేనే పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావు, లేదు, ఎల్లవసల. ఐక్యత లోపించిన మరుక్షణం మన జీవిత నాశనానికి వెళ్ళిపోతాయి. పాపంలోకి జారిపోతాం, పతనమైపోతాం ప్రియులారా. ఏదనుకుంటున్నాం, నా ఒక్కడి నేను సేవ చేసుకుంటున్నాను, నా ఒక్కడి నేను ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను, నా భర్త, నా భార్య, నా పిల్ల నాకు అనవసరం. ఎప్పుడూ కుదరదు ప్రియులారా. అలాగా దేవుడు వేసిన బంధముతో, నువ్వు తీసుకున్న నిర్ణయంతోనైనా దేవుడి కలపలేదు. ఒకవేళ నువ్వు కలిసావు, నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, ఏ బంధానైనా అది దేవుడు కలిపిన బంధమైనా, నువ్వు కలుపుకున్న బంధమైనా అది చిట్ట చివరకు నిలుపుకోవాలి. ఏదో రకం చేసావు, కలుపుకున్నావు, వివాహమైంది, అయితే నిలుపుకోవటానికి నువ్వు విధాల ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అదే చెబుతున్నాడండి దేవుడు. నిజంగా చూడండి, ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదోములను చిక్కుకునేనడలా,
ఏ తప్పిదమైనా సరే, అది ఎనీవన్, ఎవరైనా ఏ ఒక్క విషయమైనా సరే, తప్పిదములు చిక్కుకునే నడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఇక్కడ మాట అర్థం ఏంటి? ఎవరో మనకి తెలిసిన సహోదరుడు, లేదు దేవుని పిల్లలే, మనకు తెలియదు. ఎక్కడో ఎవరో ఏదో విశ్వాసి, ఎక్కడో ఏదో సేవ చేస్తున్న సేవకుడు, ఏదో ఒక అపవాది వాడు కుట్రలో బలహీనపడిన క్షణాల్లో ఏదో ఒక తప్పుదం చిక్కుంటే నువ్వు వీడియోలు తీసి ఫేస్బుక్లో పెట్టి అని అన్పాపులర్ చేయటం కాదు. ఏదో ఎక్కడో తప్పు చెప్పాడు వాక్యం, దాన్ని పట్టుకుని ఎస్టాబ్లిష్ చేయటం కాదు. ఆలోచన చేయండి. తప్పు చేశాడా, ఆ తప్పుని సరిదిద్ది సరియైన మార్గం తీసుకురా. ఎందుకు తెలుసా? నువ్వెందుకు తీసుకురావాలో తెలుసా? అతను తప్పు చేశాడు, అతను తప్పులో పడిపోయాడు, నేను అతను తప్పుని ఇంచు చూపించేశాను, అందరికీ పబ్లిసిటీ చేశాను అని అనుకుంటున్నావు. సాతాను అతను పడగొట్టింది. నెక్స్ట్ పడగొట్టేది ఎవరంటే నిన్నే. 5 వేళ్ళు ఒక వేలు ఇరిచేశాడంటే మిగతా వేళ్ళెన్నో కూడా ఇరిచేస్తాడు వాడు. ఈ వేలు ఇరక్కుండానే ఇది ఎప్పుడైతే బలహీనపడిందో బలపరచడానికి మిగతా 4 వేలు ట్రై చేయాలి, అప్పుడే బలం. అదే యూనిటీ అంటే. ఐక్యమత్యమే మహాబలం అంటాం మనం. అంటామా? ఐక్యమత్యమే మహాబలం. నిజమే. ఎవరైనా చిక్కుకుంటే దారికి తీసుకురావాలంట, తోసేయకూడదంట. నేర్చుకోవాలి మనం. ఎంతకాలం భక్తి చేస్తున్నాము, అర్థం కాకపోతే ఎలా? ఆలోచన చేయాలి కదా, అర్థం చేసుకోవాలి కదా, వినాలి కదా. పోనీ చెప్పినా సరే తెలియకపోతే, నాకంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? సరిగ్గా సబ్జెక్ట్ తెలిసిన వాడు ఎదురుగా కూర్చుంటే గొంతు నుంచి మాట రాదు ఎవరికి కూడా. నాకు అన్నీ ఎప్పుడు అలా విర్రవేక్కండి, మనకి ఏమీ తెలీదు. మరలా చెబుతున్నా ప్రతి వర్తమానంలో కూడా. నేర్చుకుందాం ప్రియులారా, తెలుసుకుందాం, ఐక్యత కలిగి. ఎవరైనా ఒక తప్పిదములో పడిపోయారా నీ సంఘములో, లేదా నీకు తెలిసిన సేవకుల్లో, వాళ్ళకి జాగ్రత్తగా చెప్పు. పబ్లిసిటీ చేయడం నీకేమొస్తుంది? ఆలోచన చేయండి. ఐక్యత అంటే ఎలాగే ప్రారంభమవుతుంది. కింద ఏం రాశాడు? ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. కంప్లీట్గా ఎప్పుడు నెరవేరుస్తామంటే దేవుని నియమమును, క్రీస్తు నియమమును, దేవుని ఆలోచన ఎప్పుడు నెరవేరుస్తామంటే ఒకని భారములు ఒకరు మోయాలి. అది కుటుంబంలో అయినా, సంఘములో అయినా, సమాజంలో అయినా. భారం అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. చాలామంది అనుకుంటారు నాకు ప్రేమ ఉంది నా కుటుంబంలో చాలు బతికేయవచ్చు, నమ్మకం ఉంది బ్రతికేయవచ్చు కళ్ళు మూసుకుని, డబ్బుంది ఇంకా హ్యాపీగా బ్రతికేయవచ్చు అనుకుంటున్నాం. అస్సలు బ్రతకలేవు. ప్రేమ, నమ్మకం, ధనం ఉంటే సరిపోదు, బాధ్యత ఉండాలి. భర్త పట్ల భార్యకు బాధ్యత ఉండాలి, భార్య పట్ల భర్తకు బాధ్యత ఉండాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యత ఉండాలి, సంఘం పట్ల సేవకుడికి బాధ్యత ఉండాలి, సేవకుడికి విశ్వాసంలో బాధ్యత ఉండాలి, సమాజం పట్ల సంఘానికి బాధ్యత ఉండాలి. దేవుడు ఏ బాధ్యతతో మన పట్ల ప్రవర్తిస్తున్నాడో మనము కూడా అదే ప్రవర్తన ఎదుటివారి పట్ల బాధ్యతగా ఫీల్ అవ్వాలి, ప్రవర్తించాలి, నడవాలి. మాటలు వల్లించడం కాదు, బాధ్యత. చాలా రెస్పాన్సిబిలిటీ అండి. వారు తిన్నారా, ఉన్నారా, ఏం చేస్తున్నారా, ఏంటి అని ప్రతి క్షణం మానిటర్ చేయాలండి. వాళ్ళని. రెస్పాన్సిబిలిటీ ఉండాలి కుటుంబంలో. పట్టించుకోకుండా ఉండకుండా ఎప్పుడు కూడా మీ కుటుంబాలు పతనం అయిపోవడానికి ఫస్ట్ రీజన్ అదేనండి. బాధ్యత ఉంటేనే ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటేనే నీకు సిరి సంపదలు వస్తాయి, బాధ్యత ఉంటేనే నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకంగా ఉంటుంది నీ భార్య, నీ భర్త నీ పట్ల. అందుకే మనలో ఈ మాటలు రాయించాడు మనకు అర్థమవటానికి, మన జీవితాలకు పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత. ఐక్యత కలిగి ఉన్నాం ప్రియులారా, ఆలోచన చేయాలండి. ఐక్యత ఎప్పుడైతే లోపిస్తుందో జీవితాలు అగమ్య గోచరానికి వెళ్ళిపోతాయి. అగమ్య గోచరమే. ఎప్పుడు కూడా ఒకరికి తెలియకుండా ప్రవర్తించకండి, పాడైపోతుంది కుటుంబాలు. అందుకే ఈరోజు ఈ ఐక్యత గురించి, ఐక్యత లోపిస్తే ఎటువంటి ప్రమాదాలకి మన జీవితాలు వెళ్ళిపోతాయో, ఎటువంటి పరిస్థితులకి మన జీవితాలు జారిపోతాయో ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. దేవుడి ఇచ్చిన విధానం చూసాం, దేవుని ఆలోచన ఏంటో చూసాం, దేవుని సంకల్పం ఏంటో చూసాం, దేవుని ఆశ ఏంటో చూసాం.
మనమందరం ఐక్యతగుండి పరలోక రాజ్యం వైపు వెళ్ళిపోవాలని, ఈ లోకంలో పాపంలో చనిపోయి యేసుక్రీస్తుల పునరుద్ధానుడిగా లేచి తిరిగి పరలోక రాజ్యం చేరాలని దేవుని ఆశ. ఎలాగైతే పంపించాడో అలా తీసుకోవాలని ఆశ. అలా మనం ప్రయాణం చేయాలి ప్రియులారా. అందుకే ఈరోజు మీతో ఒక కీర్తనను చూపించాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు ఆ కీర్తన. అది 133వ కీర్తన. ఈరోజు ఆ కీర్తన ధ్యానించబోతున్నా. రీడింగ్ వేరు, స్టడీ వేరండి. రీడింగ్ అంటే చదవటం, స్టడీ అంటే అధ్యయనం, ధ్యానం. ధ్యానించటం అంటే ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదండి. చిన్న మాటే. దావీదు గారు ఏం చేశారంట? దీవారాత్రులు ధ్యానించాడంట. అట్టి మనసు ఉండాలి మనకి. ఈరోజు నేను వావరు కొన్ని విషయాలు మాత్రమే మీతో నేను చెప్పగలను ప్రియులారా. ఆలోచన చేద్దాం. 133వ కీర్తన ఒకసారి చదువుకుని మనం ప్రయాణం చేద్దాం. రండి. 133వ కీర్తన, 133వ కీర్తన. రైట్. ఇందులో 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాలు ఉన్నాయి. పైన యాత్ర కీర్తన అని ఉంది, పక్కనే దావీదుది అని ఉందండి. చాలా ఇంపార్టెంట్. యాత్ర అంటే ప్రయాణము. ఎవరు ఇది రాసుకున్నది? ఎవరంటే దావీదు గారండి. బాగా వినాలి. రాసినది దావీదు గారు. రమారమి 15 కీర్తనలోని యాత్ర కీర్తనలు. 120వ కీర్తన దగ్గర నుంచి 134వ కీర్తన వరకు ఎన్ని యాత్ర కీర్తనలు. ఇందులో దావీదు గారిది ఉన్నాయి, సొలొమోనుది కూడా ఉంది. 120, 128 కీర్తనలు ఆయనయే. అయితే ఈ యాత్ర కీర్తనలు దావీదు గారిది అయితే, ఆయన రాసుకున్నదైతే, పాడుకున్నది మాత్రం యూదులు పాడుకున్నారండి. పాట. కీర్తన అనగానే పాట, కీర్తన అనగానే ఏంటండి? పాట. ఎందుకు ఇలా పాడుకోవాల్సి వచ్చింది విందాం జాగ్రత్తగా కొన్ని నిమిషాలు. యూదులకి 3 పండగలు చాలా ఇంపార్టెంట్ అండి. ఆరిన నేల మీద, ఆకాశం క్రింద వారు ఎక్కడున్నా సరే ఈ 3 పండగల కాలం యెరూషలేము మందిరానికి రావాలి. సొలొమోను గారు నిర్మించిన మందిరం దగ్గరికి వచ్చి వాళ్ళు మొక్కుబడులు, వారుకున్న ప్రతి ఒక్క ఆచార సంబంధమైన ప్రతి ఒక్కటి కూడా అక్కడే చెల్లించాలి. వారు ఏది చెల్లించవలసిన అన్నీ కూడా ఈ 3 పండుగలకు తప్పకుండా రావాలి. 1 పర్ణశాలల పండుగ, 2 పులిన రొట్టెల పండుగ, 3 పెంతుకోస్తు పండుగ. ఈ 3 పండుగలకు తప్పకుండా రావాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు అర్పణలు అర్పించాలి, ఎక్కడ ఉన్నా సరే. అయితే వారు ఎక్కడెక్కడో ఉన్నవారు పయనిస్తూ వస్తున్నారు. ఆ ప్రయాణములో పాడుకున్న పాటలే ఈ యాత్ర కీర్తనలు. ఎవరిదని చెప్పాను? దావీదు గారిది. మిగతా విషయాలు 2వ భాగంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన కన్న తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీ కృపా కనికమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఐక్యత ఎంత గొప్పదని పిల్లలకు నేర్పారు. నేను ఎందుకు ఉండాలో వచ్చే భాగంలో నేర్పండి. వినగలిగిన కృపా భాగ్యాన్ని అనుగ్రహించండి. ఏ పిల్లలైతే విన్నారో వారి కుటుంబాలను బలపరచండి. సమృద్ధిని, సమాధానమును, క్షేమమునివ్వండి. మెండుగా నడిపించి బలపరచండి. స్థిరమైన మార్గములో ఉంచండి. బలపరచమని, స్థిరపరచమని, ఆరోగ్యమునిమ్మని, ఆనందాన్నిమ్మని, ఆత్మీయతనిమ్మని, క్రీస్తు నామములో తలలో ఉంచిన ప్రతి బిడ్డను దీవించమని, పరసమైన ఆశీర్వాదాలు కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధాన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును మనకును తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. థ్యాంక్ యూ.